హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఈ రోజు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయబోతున్న రీసెంట్ ఫిల్మ్స్. ఓటీటీలోను ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న సంక్రాంతికి వస్తున్న ఫిల్మ్, కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అయిన రంభా, అకిరా ఎంట్రీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న టాలీవుడ్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే, తండేల్ మూవీకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇదే ఆఖరి రోజు కాగా ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది ఈ ఫిల్మ్. ఈ మార్చ్ 7th నెట్ఫ్లిక్స్ లో 5 ఇండియన్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ కాబోతుంది తండేల్ ఫిల్మ్. బిజినెస్ బాగా ఎక్కువగా చేయడంతో 1 month అగ్రిమెంట్ బేసిస్ పైన మార్చ్ 7th రాబోతుంది. ఇక రిలీజ్ అయ్యి 1 week అవ్వకుండానే ఓటీటీ రిలీజ్ అనౌన్స్ చేసింది బాపు ఫిల్మ్. ఈ మూవీ కూడా మార్చ్ 7th జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ కానుంది. ఇక ఏజెంట్ లానే ఎప్పటి నుంచో ఊరిస్తూ ఓటీటీలోకి రాని ఫిల్మ్ శర్వానంద్ మనమే. ఈ మూవీ ఫైనల్లీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి రెడీ అయింది. కమింగ్ సూన్ అంటూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మార్నింగ్ అనౌన్స్ చేశారు. చూడాలి మరి ఏ డేట్ కి వస్తుందో. ఇక నిన్న ఈవినింగ్ జీఫేలో స్ట్రీమింగ్ అయిన సంక్రాంతికి వస్తున్న ఫిల్మ్ చిన్నపాటి సెన్సేషన్ ని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. 100 million స్ట్రీమింగ్ మినిట్స్ ని 12 hours లోనే అందుకుంటూ హనుమాన్ అండ్ ట్రిపుల్ ఆర్ పై ఉన్న రికార్డ్స్ అన్నింటినీ బ్రేక్ చేయగా 1.3 million వ్యూస్ ని 12 hours లోనే అందుకుంటూ జీఫేలో ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఈ ఫిల్మ్. బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయిన కామెడీ ఫిల్మ్స్ ఓటీటీలోకి వచ్చాక నెగిటివ్ రివ్యూస్ ని ఎందుకోవడం రీసెంట్ గా చూస్తూనే ఉన్నాం. అయితే ఈ మూవీ అటు బాక్స్ ఆఫీస్ పరంగా ఇటు ఓటీటీలో కూడా రికార్డులు మొత్తం ముగించడం విశేషం. ఇక విడామ ఇచ్చి కూడా ఈ రోజు నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది, చెక్ చేయండి. సప్తగిరి చాలా ఇయర్స్ తర్వాత సోలో హీరోగా పెళ్లికాని ప్రసాద్ అనే మూవీతో రాబోతుండగా ఈ మూవీ టీజర్ ని రేపు 1:15 PM కి రిలీజ్ చేయబోతున్నాడు డార్లింగ్ ప్రభాస్. ప్రభాస్ హ్యాండ్ అనే సినిమాలన్నీ ఇప్పటి వరకు సూపర్ హిట్ అయ్యాయి. చూడాలి మరి ఈ టీజర్ ఎలా ఉంటుందో. సినిమాకి చేసిన డిఫరెంట్ ప్రమోషన్లు వర్కౌట్ అవడంతో ఇప్పుడు అంతకంటే డిఫరెంట్ గా దిల్లోప ప్రమోషన్ చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ప్లాట్ కనిపెట్టు బైక్ పట్టు అనే కాన్సెప్ట్ తో ఇప్పటివరకు వదిలిన సాంగ్స్, టీజర్ అండ్ ఈవెంట్స్ లో వీళ్ళు మాట్లాడిందాన్ని బేస్ చేసుకుంటూ ప్లాట్ కనిపెట్టిన వాళ్ళకి బైక్ ఇస్తామంటూ అనౌన్స్ చేశారు. గెస్ ద ప్లాట్ ఆఫ్ దిల్రుబా. మోస్ట్ క్రియేటివ్ గా ఎవరైతే గెస్ చేస్తారో వాళ్ళకి బైక్ ని నేనే మీకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇచ్చేస్తాను. మరి దిల్రుబా ప్లాట్ ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సీ ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ కింగ్స్టన్ ఈ 7th రిలీజ్ అవుతూ ఉండగా ఈ మూవీలో జీవి ప్రకాష్ హీరో. తన మ్యూజిక్ ఇస్తున్న రాబిన్ హుడ్ మూవీకి సంబంధించిన హీరో అండ్ ప్రొడ్యూసర్స్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాబోతున్నారు. నైజాం రైట్స్ ని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే తీసుకున్నారు. ఇక రేపైతే హైదరాబాద్ లో జరుగుతున్న ఈవెంట్ కి నితిన్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు. నాని పారడైస్ మూవీ నుంచి గ్లిమ్స్ రేపు రిలీజ్ అవుతూ ఉండగా మార్నింగ్ 11:17 AM కి రిలీజ్ చేయబోతున్నారు. ఇక చావా తెలుగు ట్రైలర్ కూడా రేపు మార్నింగ్ 10 AM కి రిలీజ్ కానుంది. విత్ డ్యూ రెస్పెక్ట్, 90s లో మసాలా వడల కంటే రంభ తోడలే బాగా ఫేమస్. ఆ రేంజ్ లో తన క్రేజ్ తో షేక్ చేసిన రంభ ఇప్పుడు కంబ్యాక్ అవడానికి రెడీ అయ్యారు. తను సినిమాల కోసమే పుట్టా అంటూ సరైన క్యారెక్టర్, స్కోప్ ఉన్న రోల్ తగిలితే ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తా అని స్టేట్మెంట్ ఇచ్చారు. అందుకనే 1-2 ఐటెం సాంగ్స్ లో తప్ప ఇప్పటివరకు ఆమె క్యారెక్టర్స్ అయితే చేయలేదు. నదియా, రమ్యకృష్ణ, జయసుధ వంటి చాలా మంది సీనియర్ యాక్టర్స్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఈ రేంజ్ లో షేక్ చేశారో మనం చూస్తూనే ఉన్నాం. మరి రంభ కంబ్యాక్ ఇస్తే ఎలాంటి క్యారెక్టర్స్ కి సెట్ అవుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఈ వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన సినిమాలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్నాయి. అండ్ బుకింగ్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా చావా ఫిల్మ్ లాస్ట్ 24 hours లో ఒక బుక్ మై షోలోనే ఏకంగా 4,21,000 వరకు టికెట్స్ సోల్డ్ అయ్యాయి. ఇదైతే ఆల్ టైమ్ రికార్డ్. గంటకి 30,000 వరకు టికెట్స్ సోల్డ్ అవుతుండడం మరొక విశేషం. ఇక రీసెంట్ గా మహారాష్ట్రలో పుష్ప 2ని బీట్ చేసిన ఈ ఫిల్మ్ ఇప్పుడు ముంబైలో కూడా బీట్ చేయడానికి రెడీ అయింది. పుష్ప 2 ముంబైలో 275 కోట్ల వరకు కలెక్ట్ చేస్తూ స్టిల్ టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది. ముంబై టాప్ 10 గ్రాసెస్ పై వీడియో కావాలంటే కమెంట్ చేయండి. ఇక రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా విషయంలో కూడా లాస్ట్ 24 hours లో 1,66,000 వరకు టికెట్స్ సోల్డ్ అయ్యాయి. ఇక మజాకా సినిమాకి 15,000 వరకు టికెట్స్, శబ్దం సినిమాకి 12,000 వరకు టికెట్స్ అయితే సోల్డ్ అయ్యాయి. ఇలా ప్రతి సినిమా కూడా ఈ వీకెండ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ గా పర్ఫార్మ్ చేశాయి. మేబీ ఆడియన్స్ ఒక సాలిడ్ సినిమా కోసం వెయిట్ చేయడం వల్ల కావచ్చు ఈ వీకెండ్ వచ్చే సినిమాలకి ఇది గుడ్ టైం గా చెప్పొచ్చు. బట్ కొత్త రిలీజులకి గండి కొట్టబోతుంది సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు ఫిల్మ్. హైదరాబాద్ లో ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అవగా అలా ఓపెన్ అయ్యాయో లేవో సెకండ్స్ లో ఫిల్ అయిపోతున్నాయి. గంటకి బుక్ మై షోలో 3,000 నుంచి 5,000 మధ్య టికెట్స్ అయితే సోల్డ్ అవుతున్నాయి. మార్చి 7th రిలీజ్ అయ్యే కొత్త సినిమాలకి ఇది దెబ్బకొట్టే విషయంగా చెప్పొచ్చు. చూస్తుంటే డే 1 crore ని ఈజీగా పెట్టేలా కనిపిస్తుంది ఈ ఫిల్మ్. అకిరా ఎంట్రీకి మరో 2 years గ్యాప్ ఉంటుంది అనుకున్నా కూడా అంతవరకు వెయిట్ చేయనిచ్చేలా లేరు. తన ఎంట్రీకి ఇప్పటి నుంచే సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. అకిరా డెబ్యూ మూవీపై వర్క్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఏ క్షణనైనా అనౌన్స్మెంట్ అయితే ఉండొచ్చు. అకిరా డెబ్యూ వైజయంతి ప్రొడక్షన్ ఆర్ కొనిదెల ప్రొడక్షన్ లో ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. కొనిదెల ప్రొడక్షన్ లో ఉంటే ఈ మార్చి 27న చరణ్ బర్త్డే సందర్భంగా అనౌన్స్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్క్రిప్ట్ ఫైనల్ కాకపోయినా అనౌన్స్మెంట్ అయితే జరనుంది. అకిరా డెబ్యూ కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రొడక్షన్ హౌసెస్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాయి. వన్స్ డెబ్యూ పడిందంటే వరుస పెట్టి ప్రొడ్యూసర్లంతా 100 కోట్లు పెట్టడానికి రెడీగా ఉన్నారు. అకిరా అనేవాడు ఇప్పటికే స్టార్. ఎంత స్టార్ అనేది తను చేసే సినిమాలపై బేసే ఉంది. చూడాలి మరి అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అకిరా డెబ్యూ మూవీతో డే 1 ఎంత నెంబర్ పెడతాడనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫాలోవర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.